ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనం మనం గమనించినప్పుడు, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఏమనుంది? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి. మునుపటి కాలంలో అనేకమైనటువంటి చేదు అనుభవాలు, అనేకమైనవి మనకి ఇష్టం లేని అనుభవాలు, జ్ఞాపకాలు ఉండొచ్చు. వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి. పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. పూర్వకాలం సంగతులను మీరు తలంచుకోవద్దు అనే విషయాన్ని దైవ గ్రంథం సెలవిస్తుంది. ఎందుకని మనం గమనిద్దాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం గమనించినప్పుడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో మధ్య భాగం నుంచి చదువుతున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకొన్నవి మర్చి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు. ఏం మర్చిపోవాలి? వెనుకొనే మర్చిపోవాలి. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోవద్దు, పూర్వకాల సంగతులు తలంచుకొనవద్దు అనే విషయాల్లో తెలియపరుస్తూ ఉన్నారు. ఎందుకు జ్ఞాపకం చేసుకోకూడదు? ఎందుకు మనము వెనుకొనేవి మరవాలి? ఎందుకు గడిచినటువంటి అనుభవాలను మరవాలనే విషయాలు మనం గమనించినప్పుడు, ఎందువల్లంటే అవి గతించిపోయినవి, అవన్నీ గతించిపోయినవి. ఆ గతించిపోయిన వాటి మీద ఆశలు పెట్టుకోవద్దు. గతించిపోయిన వాటి మీద ఆశలు పెట్టుకోవద్దని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఈ లోకంలో ఏమేమి గతించిపోతాయి అనే విషయాన్ని మీకు దృష్టి జ్ఞాపకం చేస్తాను నేను త్వరగా. యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం గమనిస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం గమనిస్తే, లోకమును ధనాశ గతించిపోవచ్చున్నవి. ఏమీ గతించిపోచున్నవి? లోకము ధనాశ గతించిపోవచ్చున్నది. ప్రియులారా, లోకము గతించిపోద్ది, ధనాశ కూడా గతించిపోయిద్ది. అందుకని మునుపటి వాటిని మీరు జ్ఞాపకము చేసుకొనకుడి అనే విషయం మనం గమనిస్తూ ఉన్నాం. అదే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం గమనిస్తే, 8వ వచనంలో, మరియు కొత్త ఆజ్ఞ మీకు రాయుచున్నాను, చీకటి గతించుచున్నది. చీకటి అనగా పాపము. చీకటి గతించుచున్నది అనగా పాపము గతించుచున్నది. ప్రియులారా, తర్వాత పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో కూడా మనము పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో, ఆ దినమున ఆకాశం మహాధ్వనితో గతించిపోవును, పంచభూతం మిక్కటమే వేండుతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ప్రభు దినమున భూమి ఆకాశములు అనగా పంచభూతాలు. పంచభూతాలంటే భూమి, ఆకాశము, అగ్ని, నీరు, ఇంకో మూడోది ఏంది? గాలి. ఈ 5 పంచభూతాలు, ఇవన్నీ గతించిపోతాయి. కాబట్టి మీరు ఆశలు పెట్టుకోవద్దు. వేటి మీద? గతించిపోయే వాటి మీద ఆశలు పెట్టుకోవద్దు. గతకాలంలో పెట్టుకున్నారేమో, గతించిపోయేవాడు ఆశలు పెట్టుకోవద్దు. లోకం గతించిపోయిద్ది, ఆశలు పెట్టుకోవద్దు. ఇదిగో చీకటి, పాపము గతించిపోయిద్ది, దాని ఆశలు పెట్టుకోవద్దు. పంచభూతాలటువంటి భూమి, ఆకాశము, గాలి, నీరు, అగ్ని గతించిపోతాయి, వాటి మీద ఆశలు పెట్టుకోవద్దు. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంది, సమయం గతించిపోవుననుంది. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో సమయం గతించిపోతుంది, దాని మీద ఆశలు పెట్టుకోవద్దు. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం 4వ వచనం చదువుకున్నప్పుడు, వ్యర్థము ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము సమస్తం వ్యర్థమే. సూర్యుని కింద నరులు పడుచున్న పాటు అంతటి వారు కలుగుచున్న లాభమేమి? తరం వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడు నిలుచున్నది. ప్రియులారా, తరం వెంబడి తరము కూడా ఏమైంది? గతించిపోవచ్చున్నది. తరం వెంబడి తరం గతించిపోవచ్చున్నది. కాబట్టి గతించిపోయే వాటి మీద ఆశలు పెట్టుకోవద్దు. గతించిపోయే వాటి మీద ఆశలు పెట్టుకోవద్దు. ఏమేమి గతించిపోతున్నవి? లోకము దాని ఆశలు గతించిపోవచ్చున్నవి. చీకటి అనగా పాపము గతించిపోవచ్చున్నది. అదిగో ప్రభు దినమున పంచభూతములు గతించిపోవచ్చున్నవి. అదిగో ఈ లోకపు నటన మనం అది మర్చిపోయాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 31వ వచనం గమనిస్తే, మొదటి కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 31వ వచనంలో, ఈ లోకపు నటన గతించిపోవును. ఈ లోకపు నటన గతించిపోతుంది. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చూసాం, సమయము గతించిపోవచ్చున్నది. ప్రసంగి గ్రంథం ఏం చూసాం? తరం వెంబడి తరము గతించిపోవచ్చున్నది. కాబట్టి ప్రియులారా, గతించిపోయే వాటి మీద ఆశలు పెట్టుకోవద్దు. గతంలో గతించిపోయే వాటి మీద
కొందరు ఆశలు పెట్టుకొని వారు కూడా గతించిపోయారు. ఆ విషయాలు మీకు గుర్తు చేస్తా తేలిగ్గా. ఆదికాండం 7వ అధ్యాయంలో నేను మొత్తం రెఫరెన్స్ చదవను కానీ మన ప్రసంగిగా ఆదికాండం 7వ అధ్యాయం 21వ వచనంలో మనం గమనించినప్పుడు అక్కడ రక్షణ ఓడలోకి ప్రవేశించమని నోవహు సువార్త చెప్తాడు. నోవహు సువార్త చెప్తే ఆనాటి ప్రజలు నోవహుని ఎగతాళి చేస్తారు. దేవుని యొక్క వాక్యమును, దేవుని సువార్తను వారు లెక్క చేయని వారుగా ఉంటారు. అప్పుడేమవుతుంది ఆదికాండం 7వ అధ్యాయం 21వ వచనంలో అవన్నీ నశించిపోయారు అంటుంది. నరులు పశువులన్నీ నశించిపోయారు, గతించిపోయారు. దేవుని మాటను పెడచెవిని పెట్టి ఈ లోకం మీద, ఈ గతించే వాటి మీద ఆశలు పెట్టుకొని ఇక్కడే ఉంటామని ఇల్లు కట్టుకొనొచ్చు, పెండ్లికిచ్చుచు ఆనందంగా ఉంటూ దేవుని సువార్తను వారు తిరస్కరించిన వారు ఏమయ్యారు? గతించిపోయారు. ప్రియులారా, ఆదికాండం 19వ అధ్యాయం 24వ వచనంలో సొదొమ అనే ఒక పట్టణము, గొమొర్ర అనే ఒక పట్టణం ఉంటుంది. అక్కడ ప్రజలు వారు కూడా ఈ లోకం మీద ఆశలు పెట్టుకొని, ఈ గతించే విషయం ఆశలు పెట్టుకొని వారి ఇష్టానుసారంగా జీవిస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని కోపము రగులుకొని ఆ పట్టణం మీద గంధకం అంటే భాస్వరము దేవుడు కురిపిస్తాడు. తర్వాత అగ్నిని దేవుడు కురిపిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఆ గంధకాన్ని, అగ్నిని కురిపించి ఆ సొదొమ పట్టణాన్ని, ఆ గొమొర్ర పట్టణాన్ని ఏం చేశాడు? దేవుడు నాశనం చేశాడు. గతించిపోయినవి అవి. వారు గతించిపోయే లోకం మీద ఆశలు పెట్టుకొని గతించిపోయారు. మూడొక సందర్భం లూకాసు వార్త 19వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో 19-20 వచనాలు గమనించినప్పుడు ఒక వ్యక్తి నా ప్రాణమ తినుము, త్రాగుము, సుఖించుము అని బాగా ఆస్తులు సంపాదించుకొని తినాలి, త్రాగాలి, సుఖంగా సౌకర్యంగా ఇక్కడే ఉండిపోవాలని ఆశపడ్డాడు. లోకం మీద ఆశపడ్డాడు. గతించిపోయేవాడు ఆశపడ్డాడు. ఆశలు పడితే ఏమైంది? దేవుడు ఏమన్నాడు? వెర్రివాడు, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అడుగుచున్నాను. అతను కూడా చనిపోయాడు, గతించిపోయాడు. ప్రియులారా, నీ 2 సందర్భాల్లో 2 మాటలు గుర్తు చేస్తున్నా. ఒకటి, గతించిపోయే వాటి మీద ఆశలు పెట్టుకోవద్దు. ఏమేమి గతించిపోతాయని చెప్పాము? లోకపు ఆశలు గతించిపోతాయి. తర్వాత చీకటి గతించిపోతుంది. ప్రభు దినమున పంచభూతములు గతించిపోతాయి. ఈ లోకపు నటన గతించిపోతుంది. సమయము గతించిపోతుంది. తరం వెంబడి తరము గతించిపోవచ్చున్నది. ప్రియులారా, కాబట్టి గతించిపోయే వాటి మీద ఆశలు పెట్టుకోవద్దు. గత సంవత్సరం గతంలో పెట్టుకున్నావేమో, కానీ ఈ నూతన సంవత్సరంలో గతించిపోయే వాటి మీద ఆశలు పెట్టుకోవద్దు. కొందరు వ్యక్తులు గతించే వాటి మీద, లోకం మీద ఆశలు పెట్టుకొని వారే గతించిపోయారు. ఎవరెవరు? ఆనాటి ప్రజలు ఆ జలప్రలయం చేత ముగించబడ్డారు. ఆ తర్వాత సొదొమ గొమొర్ర పట్టణంలో ఉన్న ప్రజలు, ఆ పట్టణాలు గతించబడినవి. ఆ తర్వాత ధనవంతుడు ఈ లోకం మీద ఆశలు పెట్టుకొని ఇక్కడే శాస్త్రంగా ఉందని కలలు కన్నాడు, కానీ గతించిపోయాడు. కాబట్టి 2 మాటలు, గతించిపోయే వాటి మీద ఆశలు పెట్టుకోకూడదు. గతంలో పెట్టుకున్న వారు గతించిపోయారు అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ప్రియులారా, గుర్తుపెట్టుకోవాలి. అయితే మనం చేయవలసింది ఏంటంటే, కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము 5వ వచనాన్ని గమనించినప్పుడు, కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము 5వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. మనం ఏం చేయాలంటే దోషాన్ని కప్పుకోకూడదు, ఒప్పుకోవాలి. చదవయ్యా. దేవుని మన పాపాన్ని ఒప్పుకోవాలి. మన యెహోవా సన్నిధిని అతిక్రమలు ఒప్పుకోవాలి. క్రమం తప్పి జీవించిన జీవితము, క్రమం తప్పి మాట్లాడిన మాటలు, క్రమం తప్పి బ్రతికిన బ్రతుకును ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. అతిక్రమలు ఒప్పుకోవాలి, పాపాలు ఒప్పుకోవాలి, దోషాలు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ప్రభువా నేను పాపి నన్ను క్షమించమని ఆ ప్రభువుని అడిగినప్పుడు ప్రియ ప్రభువారు ఆయన ఏం చేస్తాడు? మన దోషాలు, మన పాపాలు ఆయన పరిశుద్ధ రక్తంలో ఆయన కడిగి వాటిని పరిహారం ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, ఆ అనుభవంలో రావాలి. మనము ఆ అనుభవంలోకి రావాలి. అప్పుడు రక్షణ అనుభవంలోకి వస్తాము. ప్రియులారా, చూడండి, అలా ఒప్పుకున్నప్పుడంట ప్రభువారు ఏం చెప్తున్నారు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం.
హెబ్రీ 8:12. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపలకి ఎన్నడను జ్ఞాపకం చేసుకుని ప్రభు సెలవిచ్చున్నాడు. ఈ నూతన సంవత్సరంలో నువ్వు గతంలో ఉన్న పాపాలను ఒప్పుకొని అవన్నింటిని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ప్రభు అంట మన దోషాలను ఏం చేస్తాడు? దయ కలిగిన దేవుడిగా ఉన్నాడు, వాటిని క్షమించే దేవుడిగా ఉన్నాడు, మన పాపాలు క్షమించే దేవుడిగా ఉన్నాడు. ఇక ఆ పాపాలు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని ప్రభువే సెలవిస్తున్నాడు. ఒప్పుకుందాం, సరి చేసుకుందాం. ఉదయకాలంలో మనం వాక్యం ఉన్నట్లుగా ప్రభువుని సన్నిధించాలి చేస్తున్న మేలును బట్టి. ఆ తర్వాత మనం ఏం చేయాలి? ప్రభువుని ఏం చేయాలి? స్మరించి ఆయన చేసే ఉపకారాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి, స్మరించుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? మన లోపాలు, పాపాలు, దోషాలు ఏం చేయాలి? ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమించబడి సరిదిద్దుకోవాలి. ప్రభు సన్నిధిలో మనము మన అవిధేయతల బలను ఒప్పుకొని సరి చేయబడేవారిగా ఉండాలనే విషయాన్ని ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాం. ఈ నూతన సంవత్సరం మనం మొదటి చేయాల్సిన విషయాలు ఏంటి అంటే ఇవే. గతించే వాటి మీద ఆశలు పెట్టుకోకూడదు. గతంలో పెట్టుకున్న బ్యాచ్ అంతా గతించిపోయిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవది, మన పాపాలు, దోషాలు, మన అవిధేయతలు ప్రభుత్వం ఒప్పుకొని ప్రభు దగ్గర క్షమాపణ అడిగి మనం సరి చేసుకోవాలి. అప్పుడు ప్రభు క్షమిస్తాడు. ఆయన క్షమిస్తాడు, ప్రేమిస్తాడు, రక్షణను అనుగ్రహిస్తాడు. మనం చదువుకున్న యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ఇందాక 18 చదివాం, ఇప్పుడు 19 చదువుదాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారులు నదులు పారజేయుచున్నాను. ప్రియులారా, ప్రభు నూతన క్రియ చేస్తున్నాడు. ఏంటంటే అరణ్యంలో త్రోవ సులభమా? అరణ్యము చాలా చెట్టులు గజిబిజిగా ఉంటుంది. త్రోవ ఏర్పాటు సులభమా? చాలా కష్టమైంది. కానీ దేవుడికి అసాధ్యమైంది లేదు. నీ జీవితం అరణ్యంలాగా ఉందేమో, నీ జీవితం అయోమయంగా ఉందేమో, నీ బ్రతుకు, నీ కుటుంబం అంతా గందరగోళంగా ఉందేమో, అరణ్యంలాగా ఉందేమో, అడవిలాగా ఉందేమో. కానీ ప్రభు త్రోవ కలుగజేసి నూతన క్రియ చేస్తాడని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకా చూడండి, ఎడారులు నదులు పారజేయుచున్నాను. ప్రియులారా, ఎడారులు నదులు ఉంటాయా? ఉండవు. చిన్న నీటి గుంటలు ఉంటాయి, వాటిని వయాసిస్సులు అంటారు. నదులు పార చేస్తాను. నీ జీవితం ఎడారైందా? నీ యవ్వన జీవితం ఎడారైందా? అయ్యో, నీ యొక్క కుటుంబ జీవితం ఎడారైందా? ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ప్రభువు ఆయన నదులు పార చేసేవాడుగా, సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు. విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఇదిగో నూతన సంవత్సరంలో దేవుడు నూతన క్రియ చేయబోతున్నాడు. విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, నూతన క్రియ ప్రభు చేయబోతున్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నప్పుడు, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనం. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము. ప్రభుని అడగాలి. ఏమడగాలి? అయ్యా, నూతన క్రియ చేస్తానన్నావు ప్రభు, నీకు స్తోత్రాలు. ఆ నూతన క్రియగా ప్రభా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయి ప్రభా. నాది పాపపు హృదయము, నాది అవిధేయత కూడిన హృదయము, నాది అసహ్యమైన హృదయము ప్రభా. నా హృదయాన్ని మీ పరిశుద్ధత కడగండి ప్రభా. శుద్ధ హృదయాన్ని నాకు కలుగు చేయి ప్రభా అని దావీదు ప్రార్థించాడు. ఈరోజు నీవు నేను ప్రార్థించాలి. నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము. దేవా, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించు. అయ్యా, చంచలమైన మనసు తీసే ప్రభా, అస్థిరమైన మనసు తీసే ప్రభా, స్థిరమైన మనసును నాకు ప్రభా మీరు కలుగు చేయమని ప్రార్థన చేయాలి ప్రియులారా. కాబట్టి స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుట ఎవరు చేస్తారు? దేవుడు నూతనమైన మనసును స్థిరంగా ఆయన కలుగు చేసేవాడుగా ఉంటున్నాడు. ఇంకా చూడండి ప్రియులారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఎవడైనా క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి. ఎవరైతే పాపాలు ఒప్పుకొని క్షమించబడి ప్రభు చేత వారు క్షమించబడతారో, ప్రభు చేత కరుణించబడతారో, ఎవరైతే రక్షించబడతారో, ఎవరైతే ప్రభు బిడ్డగా మార్చబడతారో వారు ఎక్కడున్నట్లంటే వాళ్ళు
క్రీస్తులో ఉన్నట్లు. ఆ క్రీస్తులో ఉన్నవారు ఎవరు? నూతన సృష్టి, నూతన వ్యక్తి. నూతన సృష్టి అనగా నూతన వ్యక్తి. ప్రియులారా, ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడులా, అమ్మా అయా నువ్వు క్రీస్తునందు ఉంటే నువ్వు నూతన సృష్టివి, నూతన వ్యక్తివిగా ఉంటావని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, నూతన వ్యక్తిగా ఉంటామని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి ప్రియులారా, మనం గమనించినప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం గమనించినప్పుడు, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో గమనించినప్పుడు అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు నికోదేముతో మాట్లాడుతూ ఈ మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఎవరైనా దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఆ యొక్క ఒక మాట చెప్తున్నాడు. చూడండి, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేడని. ప్రియులారా, క్రొత్తగా జన్మించే అనుభవము. ఈ లోకంలో మానవులకు ఎన్ని జన్మలు ఉన్నవి? మానవులకు ఎన్ని జన్మలు ఉన్నాయి? ఒక్క జన్మే. కానీ విశ్వాసికి ఎన్ని జన్మలు ఉన్నవి? విశ్వాసికి 2 జన్మలు ఉన్నవి. విశ్వాసికి ఎన్ని జన్మలు? 1 శారీరక జన్మ, 2వది ఆత్మీయంగా జన్మించుట. ప్రియుల, ఒకడు క్రొత్తగా జన్మించితేనే, ఆ మాట మనం చూస్తే మన ముందు భాగంలో మనం చూడగలం ప్రియులారా. కాబట్టి మనం గమనించినప్పుడు 6వ వచనంలో శరీరం మూలంగా జన్మించింది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనై ఉన్నది. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. ప్రియులారా, విశ్వాసికి 2 జన్మలు ఉన్నవి. ఒకటి శారీరక జన్మ, 2వది ఆత్మ మూలంగా జన్మించిన జన్మ. కాబట్టి నూతనముగా జన్మించాలి, వాడు క్రొత్తగా జన్మించాలి. ఆ నూతన జన్మ అనుభవం రావాలంటే నువ్వు ప్రభువుని సొంత రక్షణ అంగీకరించాలి. నువ్వు క్రీస్తులో ఉంటే నువ్వు నూతన వ్యక్తి అవుతావు, నూతన జన్మ అనుభవంలోకి వస్తావు. ప్రియులారా, నూతన జన్మ అనుభవంలోకి వస్తాము. అతను గమనిస్తే చూడండి, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనంలో గమనించినప్పుడు, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు 30-20 నూతన హృదయం మీకు ఇచ్చేదను. ఒక వ్యక్తి నూతన వ్యక్తిగా మార్చబడిన తర్వాత, నూతన జన్మ అనుభవం వచ్చిన తర్వాత దేవుడు ఏమిస్తాడు? వాళ్ళకి నూతన హృదయాన్ని ఇస్తాడు. నూతన హృదయాన్ని దేవుడు ఇస్తానంటున్నాడు. ఆ తర్వాత చూస్తే నూతన స్వభావం మీకు కలుగ చేసేదను. ఏమిస్తాడు? నూతన స్వభావం మారిపోయిద్ది, మాటలు మారిపోతాయి, ప్రవర్తన మారిపోయిద్ది, యాటిట్యూడ్ మారిపోతుంది. నూతన స్వభావం దేవుడిస్తాడు. ప్రియులారా, నూతన స్వభావం ఇస్తాడు. అలాంటి అనుభవం మన జీవితాలకు ఎంతో అవసరమే ఉన్నదని మన వాక్యం ద్వారా హెచ్చరింపబడుతూ ఉన్నాం. ప్రియులారా, నూతన సంవత్సరం రావటంలో ఏమి గొప్ప విషయాలు ఉండవు, కానీ నువ్వు నూతన వ్యక్తిగా మార్చబడాలి. నువ్వు నూతన వ్యక్తిగా మార్చబడాలంటే నీ పాపాలు ఒప్పుకోవాలి, నీ పక్షాన్ని దోషాలు కప్పుకోకుండా ఒప్పుకోవాలి, నీ అతిక్రమములు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. యేసయ్యా, నేను పాపిని, నువ్వు లోకరక్షకుడివి, నువ్వు సర్వాధికారివి, నా పాపాల కొరకు కలువరిశిలో చనిపోయావు అయా, ప్రాణం పెట్టావు, సమాధి చేయబడ్డావు, తిరిగి మృత్యుంజుడై సమాధిని గెలిచి మరణాన్ని గెలిచిన మృత్యుంజుడు ప్రభువా, అయ్యా నేను నా రక్షకుడు అంగీకరిస్తున్నానయ్యా అని నువ్వు ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తే, ఆయన యందు విశ్వాసం ఉంచితే దేవుడు నిన్ను ఆయన కుమారుడిగా స్వీకరించుటకు సిద్ధ మనస్కుడై ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచేవారిని దేవుడు తన బిడ్డలుగా అంగీకరిస్తాడని యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం మనం చూడగలం. ప్రియులారా, కాబట్టి నూతన సంవత్సరం వచ్చిందని సంతోషించొద్దు, కానీ నూతన వ్యక్తిగా మార్చబడాలని సంతోషించు, నూతన వ్యక్తిగా మార్చబడ్డాలని సంతోషించు. ప్రియులారా, నూతన వ్యక్తిగా మార్చబడితే క్రీస్తులో ఉన్న వ్యక్తి నూతన వ్యక్తిగా మార్చబడతాడు. వారికి నూతనంగా స్థిరమైన మనసు దేవుడిస్తాడు. ప్రియులారా, స్థిరమైన మనసు దేవుడిస్తాడు. వారి యొక్క జీవితంలో నూతన క్రియను దేవుడు చేస్తాడు. ప్రియులారా, వారి జీవితంలో నూతన హృదయాన్ని దేవుడిస్తాడు, నూతనమైన హృదయాన్ని ఇస్తాడు, నూతనమైన మనసుని స్వభావాన్ని ఇస్తాడు. నూతనమైన స్వభావాన్ని దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. చూడండి ప్రియులారా, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం గమనించినప్పుడు, యెషయా గ్రంథం 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారి పక్షిరాజుల వలె రెక్కల చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ప్రియులారా, మనం గమనించినప్పుడు ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో వారు నూతన బలము పొందుదురు.
నూతన బలము పొందుతారు. అలా నూతన బలం పొంది అనుభవంలోకి వస్తారు. వారంట పక్షరాజుల వలె రెక్కల చాపి ఎగురుదురు. వారు ఆత్మీయంగా అలాంటి చురుకుగా ఉంటారు. అలాగ పరిగెత్తుదురు, సమ్మచెల్లక నడిచిపోవుదురు. ప్రియులారా, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుతారు. ప్రియులారా, నూతన సంవత్సరం సంతోషించదు, కానీ దేవుడి నుంచి నూతన బలాన్ని పొందే అనుభవంలోకి మనం రావాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మానవ లక్షణార్థమై దేవాతి దేవుడు నూతన మార్గాన్ని, జీవ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ప్రియులారా, నూతన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం గమనించినప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం గమనించినప్పుడు, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవం గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ప్రియులారా, ఈ లోక మానవాళి రక్షణార్థమై ప్రియ ప్రభువారు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అది నూతనమైన మార్గము. అది ఎన్నడూ లేదు గతంలో, అది ఎన్నడూ గతంలో లేని మార్గము. అది నూతన మార్గము, అది జీవ మార్గము, అది నిత్య మార్గము. ప్రియ ప్రభువారు ఆ కలువరి సిలువలో సర్వమానవాళి పాప విమోచన కొరకై, పాపం యొక్క ప్రాయశ్చిత్తము కొరకై ప్రియ ప్రభువారు కలువరిశిలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఆ ప్రియ ప్రభువారి యొక్క కలువరి బలియాగం ద్వారా ఏర్పరచబడిన మార్గం అది నూతన మార్గముగా ఉన్నది, జీవ మార్గంగా ఉన్నది. ఆ ప్రియ ప్రభువారి యొక్క పరిశుద్ధ రక్తంలో సర్వ మానవాళి పాపములకు విమోచన కలిగి ఉంది. ప్రియులారా, ఆ నూతన మార్గంలో ఇదిగో నూతన వ్యక్తిగా మార్చబడిన తర్వాత, నూతన జన్మ అనుభవం కలిగిన తర్వాత, నూతన హృదయం కలిగిన తర్వాత, నూతన స్వభావం కలిగిన తర్వాత, నూతన బలము పొందిన తర్వాత నీవు నూతన మార్గపు అనుభవంలోకి వస్తావు. నూతన మార్గపు అనుభవంలోకి, జీవ మార్గపు బాటలోకి దేవుడు నిన్ను నడిపిస్తాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోవాలి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం మనం గమనించినప్పుడు, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనం, అంతటా నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూచి తిని. ఓ ప్రియులారా, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. ఓ చూడండి ప్రియులారా, ఇదిగో క్రొత్త ఆకాశం అనగా నూతన ఆకాశము, క్రొత్త భూమి అనగా నూతన భూమి. ఓ ప్రియులారా, ఈ యొక్క నూతన మార్గంలో ఉన్నవారు, ఈ యొక్క రక్షణ మార్గంలో ఉన్నవారు, ఈ జీవ మార్గంలో ఉన్నవారు చేరే గమ్యస్థలం ఏంది? నూతన ఆకాశానికి చేరతారు, నూతన భూమికి చేరతారు. ప్రియులారా, ఇంకా గమనిస్తే 2వ వచనంలో, మరియు నేను నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణము, నూతన యెరూషలేముకు చేర్చబడతారు. ప్రియులారా, నూతన యెరూషలేముకు చేర్చబడతారు. ఇంకా 4వ వచనం చూడండి, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఇదిగో నూతన నివాసము, అదిగో దేవుడి నివాసము, ఆ నివాసమునకు మనము చేర్చబడతాం. ప్రియులారా, అలాంటి అనుభవంలోకి మనం వెళ్ళాలి. అంతేగాని నూతన సంవత్సరం వచ్చిందని కేకులు కట్ చేసుకోవటం వలన, ఇంకా అనేకమైన సంబరాలు చేసుకోవటం వలన, అనేక ఆ స్వీట్లు హాట్లు తీసుకోవటం వలన మనకు నూతన ఆకాశంలోకి వెళ్ళలేం, నూతన భూమిలోకి వెళ్ళలేం, నూతన యెరూషలేము పట్టణంలోకి వెళ్ళలేం. ప్రియులారా, వెళ్ళలేం. అవి ప్రాముఖ్యమైనవి కావు. ప్రాముఖ్యమైనవి ఏమిటంటే నూతన హృదయం కలిగి ఉండాలి, నూతన జన్మ అనుభవం కలిగి ఉండాలి, నూతన స్వభావం కలిగి ఉండాలి. అయ్యో, ఒకప్పుడు ఈ సహోదరి ఇలా ఉండేది, ఇప్పుడు ఎంత మంచిగా మారిపోయింది. అయ్యో, ఈ సహోదరుడు ఒకప్పుడు ఇలా ఉండేవాడు, ఇప్పుడు ప్రభు నమ్ముకులో ఎంత చక్కగా మారిపోయాడు, ఎంత చక్కగా దైవిక మార్గంలో ఉన్నాడు, నూతన మార్గంలో ఉన్నాడు, జీవ మార్గంలో ఉన్నాడు అనే సాక్ష్యం పొందేవారంగా మన జీవితాలు ఉండాలని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. ప్రియులారా, కాబట్టి మనం గమనించినప్పుడు ప్రియులారా, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు ప్రియ ప్రభువారు మన యొక్క పాపశాపాలన్నీ కూడా క్షమించేవాడిగా ఉన్నాడు. ఆయన మనలకు నూతన జన్మ ఇచ్చేవాడిగా ఉన్నాడు. ప్రియులారా, కాబట్టి మనం గమనించినప్పుడు చూడండి, మనం ఏం చెప్పుకుని ఒకసారి జ్ఞాపకం చేస్తా. దేవుడు నూతన క్రియ చేయబోతున్నాడు. ప్రియులారా, ఆ నూతన క్రియ ఏమిటి అంటే, దేవుడు క్రీస్తునందు ఉండేలా, ఎవడైనా క్రీస్తునందు ఉండేవాడు నూతన సృష్టి. ఆ నూతన క్రియ ఏంటంటే
నూతన సృష్టిగా, నూతన వ్యక్తిగా దేవుడు మనల్ని మార్చబోతున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే ప్రభునందు ఉంటారో, ఎవరు ప్రభులో ఉంటారో దేవుడు నూతనమైన వ్యక్తిగా మార్చేవాడిగా ఉన్నాడు, జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా ప్రియులారా, మనం కీర్తనలో చదువుకుంటే 51 అధ్యాయం చదువుకున్నట్టుగా స్థిరమైన మనసు నూతనముగా ప్రభు దయచేసేవాడిగా ఉన్నాడు. దేవుని అడిగినప్పుడు స్థిరమైన మనసు నూతనంగా ప్రభు ఇచ్చేవాడిగా ఉన్నాడు ప్రియులారా. అతను హెజ్కేలు చదువుకున్నట్లుగా ప్రియులారా, ఆయన నూతనమైన హృదయాన్ని మనకి అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు ఇవన్నీ. ఎక్కడ దొరకవు, ఏ మార్కెట్లో దొరకవు, ఏ షాపింగ్ మాల్లో దొరకవు, ఏ చిల్లర కొట్టులో దొరకవు ప్రియులారా. దేవుడు మాత్రమే అనుగ్రహించేవి. నూతన హృదయాన్ని ప్రభు ఇస్తాడు, నూతన హృదయాన్ని ఇస్తాడు, నూతన స్వభావాన్ని ఇస్తాడు, నూతన స్వభావాన్ని ఇస్తాడు. యెహోవా కొరకు ఎదురు చూసిన వారు నూతన బలం పొందుదురు. నూతన బలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు ప్రియులారా. మనందరి యొక్క జీవితాల్లో ఆ యొక్క పాతాళ మార్గం తప్పించి, ఆ నరక మార్గాన్ని తప్పించి, ఆ యొక్క పరలోక మార్గం చేర్చుట కొరకు ప్రియ ప్రభువారు ఆయన నూతనమైన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అది జీవ మార్గము, అది కల్వరి బలియాగం ద్వారా ప్రియ ప్రభువారు ఏర్పాటు చేసిన మార్గము. ఆ నూతన మార్గంలోకి దేవుడు మనల్ని నడిపిస్తాడు ప్రియులారా. ఆ రక్షణ మార్గం ప్రభు నడిపిస్తాడు ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక మనం ఆ మాట చదువుకున్నాం. అదేవిధంగా ప్రకటన గ్రంథం చదువుకున్నట్టుగా 21వ అధ్యాయం చదువుకున్నట్టుగా నూతన ఆకాశపు అనుభవాన్ని, నూతన భూమి అనుభవాన్ని, నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణంలోకి మనం ప్రవేశించే అనుభవాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణంలో దేవుని నివాసం ఉంటుంది ప్రియులారా. ఆ దేవుని నివాసము మనుషులతో ఉంటుంది. ఎవరా మనుషులు అంటే విశ్వాసులు. ఎవరా మనుషులు? విశ్వాసులతో ఉంటుంది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో అలాంటి నూతన క్రియ మన జీవితాలు జరగాలని మనము దేవుణ్ణి అడగవలసిన వారంగా ఉన్నాం. దేవుని సన్నిధిలో మొరపెట్టవలసిన వారంగా ఉన్నాం ప్రియులారా. ప్రియులారా, ఈ లోకంలో ఈ నూతన సంవత్సరంలో చాలా సమస్యలు వస్తాయని భయపడుతున్నావేమో, భయపడవద్దు. ఆ సమస్యలు మనకు పరిష్కారానికి ఎంత ఎక్కువగా ప్రార్థిస్తావో అంత ఎక్కువగా సమస్యలను జయిస్తావు. మనం జయకరమైన నూతన జీవితాన్ని కలిగి ఉంటాం. సమస్యను ఎదుర్కోవాలంటే, సమస్యలు జయించాలంటే మనం ఏం చేయాలి? ఎక్కువగా ప్రభువుకి ప్రార్థన చేయాలి. ఎక్కువగా ప్రభువుకి ప్రార్థన చేయాలి. ఈ నూతన సంవత్సరంలో ఒక నిర్ణయం తీసుకోవాలి మనం. ప్రభువా, నేను నూతన క్రియ అనుభవాన్ని కలిగి ఉంటాను, నూతన జన్మ అనుభవాన్ని కలిగి ఉంటాను ప్రభువా, నీ కృపచేత నూతన హృదయాన్ని కలిగి ఉంటాను ప్రభువా, నాకు అనుగ్రహించు, నూతన స్వభావం నాకు అనుగ్రహించు, నూతన బలాన్ని నాకు అనుగ్రహించని మనం ప్రభుని అడిగేవారిగా ఉండాలి. అలాంటి అనుభవాన్ని పొందిన తర్వాత అపవాది మనల్ని కబలిద్దామని, ఇబ్బంది పెడదామని, ఇరుకును పెడదామని ప్రయత్నం చేస్తాడేమో. కాబట్టి మనం ఎక్కువగా ప్రభుకి ప్రార్థించేవారిగా ఉండాలి. ఎక్కువగా ప్రార్థించేవారిగా ఉంటే సమస్యలు మనము జయించి జయకరమైన నూతన జీవితాన్ని కలిగి ఉంటాం విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ సరిగా ప్రార్థన చేయలేకపోయా, కానీ ఈ సంవత్సరం ప్రతి విషయంలో ప్రార్థన చేస్తాను, ప్రతి విషయం నీకు అప్పగిస్తాను ప్రభువా. నా చింత యావత్తు నీ మీద వేస్తాను ప్రభువా. ప్రభు వాక్యం అంటుంది, ఆనందించుడి, మరలా చెప్పుదును, ఆనందించుడు. ప్రభునందు ఆనందించాలి. నేను ఆనందిస్తాను ప్రభువా, నా చింత యావత్తు నీ మీద వేస్తాను ప్రభువా అని మన మీద ఉన్న భారాన్ని, నీ భారం యెహోవా మోపుము అని నిన్ను అనేక భారాలు ఉన్నవి. కుటుంబ భారము, ఆర్థిక భారము, ఆరోగ్య భారం, ఉద్యోగ భారం, పిల్లల భారం, అనేక భారాలు ఉన్నవి. సమస్యలు లేని వారు ఈ లోకంలో ఉన్నారు ఎవరన్నా? ఎవ్వరూ లేరు ప్రియులారా, ఎవ్వరూ లేరు. ఆ భారాలన్నీ కూడా ప్రభు మీద వేయాలి. ఎలా వేయాలి? ప్రార్థనాపూర్వకంగా వేయాలి. కాబట్టి మనం ఎంత ఎక్కువగా ప్రార్థిస్తామో అంత ఎక్కువగా సమస్యలను జయించి జయకరమైన ఆత్మీయ జీవితాన్ని మనము కలిగి ఉంటామని మీకు జ్ఞాపకం చేస్తున్నాం ప్రియులారా. అదేవిధంగా మనం ఎంత ఎక్కువగా వాక్యాన్ని చదువుతామో అంత ఎక్కువగా పాపాన్ని జయించేవారిగా ఉంటాం. అంత ఎక్కువగా పాపాన్ని జయించేవారిగా ఉంటావు. ప్రభువుకు దగ్గరై వాక్యం చదువుతున్నప్పుడు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడే ఉండెను, ఆ వాక్యమే దేవుడే ఉన్న వాక్యం దేవుడికి దగ్గరైతే పాపానికి దూరం అవుతాం ప్రియులారా. పాపానికి దూరం అవుతావు, ప్రభువుకు దగ్గర అవుతాం. అప్పుడు మనము నూతన సంవత్సరంలో సంతోషంగా, నెమ్మదిగా ఆ యొక్క సమాధానకర్తతో మనం సహవాసంలో ఉన్నప్పుడు సమాధానకరంగా మన జీవితాలు సంతోషంగా జీవిస్తామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఎక్కువగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎక్కువగా ఏం చేయాలి? వాక్యము చదవాలి. ఎక్కువగా వాక్యం చదవాలి. ఎక్కువగా మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలి.
దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఏ విధంగా అంటే దేవుని సంఘముతోటి, విశ్వాసులతోటి, దేవుని బిడ్డలతోటి, దేవుని మాటలు మనం సహవాసం కలిగి ఉండాలి. దేవుని సహవాసానికి ఇవన్నీ మనకి సూచనలుగా కనిపిస్తున్నాయి. దేవుని సహవాసాన్ని ఎక్కువగా కలిగి ఉన్నప్పుడు ఈ లోకాన్ని జయిస్తాం. ఈ లోకాన్ని జయించి ఆనందంగా, ఆత్మీయంగా, వ్యక్తిగతంగా, కుటుంబపరంగా మనము ఆనందంగా జీవించగలిగి ఉంటాం. ఎక్కువగా ప్రార్థన చేసి ఏం చేస్తాం? మనము సమస్యలను అధిగమిస్తాం. తర్వాత ఎక్కువగా వాక్యం చదివి పాపాన్ని జయించేవారిగా ఉన్నాం. ఎక్కువగా దేవునితో సహవాసంలో ఉండి లోకాన్ని జయించేవారిగా ఉన్నాం. ఈ లోకంలో ఉన్నంత శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము, వీటిని మనం జయించాలంటే ఈ అనుభవంలో తప్పనిసరిగా ఉండాలి. గత సంవత్సరంలో ఉన్నామో లేమో, తడిబిడి పడ్డామేమో, సరి చేసుకుందాం. ఈ సంవత్సరం నేను ఈ విధంగా ఉంటాను ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ప్రభుని ఉదయాన్నే లేస్తాను, ప్రార్థన చేసుకుంటాను, వాక్యం చదువుకుంటాను, అయ్యా నీ చిత్తానుసారంగా నేను జీవిస్తాను, నీ ఇష్టానుసారంగా జీవిస్తాను, సమయం దొరికినప్పుడల్లా వాక్యం చదువుకుంటాను, సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేసుకుంటాను, ప్రభువా నీతోని సహవాసం ఉంటాను, అయ్యా నేను దేవుని బిడ్డలతో సహవాసం ఉంటాను, సంఘంతో సహవాసం కలిగి ఉంటాను అని మంచి నిర్ణయాలు తీసుకొని ఆ విధంగా ముందుకు సాగినప్పుడు మన ఆత్మీయ జీవితము జయకరమైన జీవితంగా ఉంటుందనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకో. మన కుటుంబం కూడా ఆత్మీయంగా బలపరచబడే కుటుంబంగా ఉంటున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పెద్దలు ఎప్పుడైతే ప్రభుతో సహవాసంలో ఉంటారో వారిని చూసి కుటుంబంలో చిన్నలు, మిగతా పిల్లలందరూ కూడా ప్రభుతో సహవాసంలో ఉంటారు. ప్రియులారా, లోకంలో పరిస్థితులు చూస్తే ఎంతో ప్రతికూలంగా ఉన్నవి, ఎంతో ఇబ్బందికరంగా ఉన్నవి, ఎంతో అభ్యంతరకరంగా ఉన్నవి. కానీ వీటన్ని చక్కగా చేయగల దేవుడు, కాపాడే దేవుడు, కనికరించే దేవుడు ప్రియ ప్రభువారు. కాబట్టి మనం ఆయనకి దగ్గర అయ్యేవారంగా ఉండాలి. ఎలా దగ్గర అవుతామంటే మనం ప్రార్థించటం వల్ల ప్రభు దగ్గర అవుతాం, వాక్యం చదువుటం వల్ల ప్రభు దగ్గర అవుతాం, దేవుని యొక్క బిడ్డలతో, దేవుని సంఘంతో సహవాసం వల్ల ప్రభు దగ్గర అవుతాం. ఆ విధంగా మనం ప్రభు దగ్గర అయ్యేవారంగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతూ ఉన్నాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. చూడండి, ఎంత త్వరగానే ముగిస్తాను. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుదురు. ఎవరు నూతన బలం పొందేది? నీరసించకుండా ఉండేవాళ్ళు ఎవరు నూతన బలం ఎవరు పొందుతారంటే యెహోవా కొరకు ఎదురు చూడాలి. నీ ఎదురు చూపులు ఎవరి వైపు? నా ఎదురు చూపులు ఎవరి వైపు? యెహోవా కొరకు ఎదురు చూడాలి. అలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు నూతన బలాన్ని పొందుతాం ప్రియులారా. కాబట్టి మనం దేవుని కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. ప్రియ ప్రభు 2వ రాకడ రాబోతున్నాడు, ప్రభువైన యేసు త్వరగా రమ్ము అని ఆ ప్రియ ప్రభు వారి రాకడ కొరకు ఎదురు చూసేవారంగా ఉండాలి. ప్రభు రాకడ ఎదురు చూస్తున్న వారంగా ఉంటే మనం ఎలా ఉండాలి? బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరిలాగా ఉండాలి? మనం బుద్ధి కలిగిన కన్యకల్లాగా సిద్ధ మనస్కులే ఉండాలి, సిద్ధపడి ఉండాలి ప్రియులారా. అలాంటి అనుభవాన్ని కలిగి యెహోవా కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి. ఇంకో మాట చదువుకుందాం, చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీ 12:2. మధ్య భాగం చదువుతున్నాను చూడండి. మధ్య భాగంలో విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూచుచు. విశ్వాసాన్ని కర్త అయినా దాన్ని కొనసాగించే యేసు వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలి? మనము గతంలో లోకం వైపు చూసాం, మనుషుల వైపు చూసాం, పరిస్థితుల వైపు చూసాం, పెద్దల వైపు చూసాం, అధికారుల వైపు చూసాం. అవన్నీ వేస్ట్ అని అర్థమైపోయింది మనకి. ఎవరి వైపు చూడాలి? విశ్వాసం కర్త అయిన యేసు వైపు చూడాలి. ప్రతి విషయంలో కూడా విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూసి మనము ముందుకు సాగిపోవాలి. మనుషుల వైపు చూస్తే కృంగిపోతాం, పరిస్థితుల వైపు చూస్తే వంగిపోతాం ప్రియులారా. కాబట్టి మనుషుల వైపు, యొక్క పరిస్థితుల వైపు, అనేక వ్యక్తుల వైపు మనం చూసినప్పుడు ఇబ్బందులకు గురవుతాం, బలహీనలు అయిపోతాం. కాబట్టి విశ్వాసం కర్త అయిన యేసు వైపు చూడాలి. ఒకవేళ ప్రతికూల పరిస్థితి వచ్చిన ప్రభువా నీ చిత్తం ప్రభువా, నీ ఇష్టం ప్రభువా, నేను ప్రార్థించా, ప్రయత్నం చేశా, ఇలా జరిగింది ప్రభువా, నీ చిత్తం ప్రభు అని ప్రభుకి అప్పగించి ప్రార్థించే వారిగా ఉండాలి. కానీ ఆవేశపడు, ఆవేదన చెంది కృంగిపోయేవారంగా మనము ఉండకూడదు ప్రియులారా. కాబట్టి విశ్వాసం కర్త అయిన
యేసు వైపు చూసి మనము ముందుకు సాగిపోవాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చదువుకున్న వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసి ఇక ముగిస్తాను. మనము దేని మీద ఆశలు పెట్టుకోకూడదు? గతించిపోయే వాటి మీద ఆశలు పెట్టుకోకూడదు. గతించిపోయి ఏమేమి చెప్పుకున్నాము? లోకము గతించిపోతుంది, లోకము దాని ఆశలు గతించిపోవును, చీకటి గతించిపోతుంది, ప్రభు దినమున పంచిపోతులు గతించిపోతాయి, ఈ లోకపు నటన గతించిపోతుంది, అదేవిధంగా సమయం గతించిపోతుంది, తరం వెంబడి తరము ఈ గతించిపోయేవాడు ఆశలు పెట్టి, గతంలో ఈ గతించిపోయేవాడిని ఆశలు పెట్టిన కొందరు ఎవరెవరంటే ఆ యొక్క నోహ కాలంలో ప్రజలు, తర్వాత సొదొమ గొమొర్రా ప్రజలు, తర్వాత ధనవంతుడు. వీళ్ళు ఆశలు పెట్టుకొని వీళ్ళు కూడా ఏమయ్యారు? గతించిపోయారు. కాబట్టి గతించిపోయే వాటి మీద మనం ఆశలు పెట్టుకోకూడదు, ఆశలు పెట్టుకోకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమి గతించిపోవు అంటే మీకు ఎవరు గుర్తు చేస్తున్నా, ఏమి గతించిపోవంటే దేవుని మాటలు గతించిపోవని లోకాసు వార్త 21వ అధ్యాయం 33వ వచనంలో ఉంది. ఏమి గతించిపోవు? దేవుని మాటలు గతించిపోవు. ఆ తర్వాత ప్రియులారా, ఆ తర్వాత హెబ్రీ 7:25లో ఉంటుంది, యేసు ప్రభువారు నిరంతరం జీవిస్తాడు. ప్రభువారు ఎంతకాలం జీవిస్తాడు? నిరంతరం జీవిస్తాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనంలో కూడా విశ్వాసులు యుగయుగములు దేవునితో రాజ్యము చేయుదురు ఉంది. అనగా యుగయుగాలు అంటారు ఎవరు? ప్రభు నమ్ముకునే విశ్వాసులు. గతించిపోని విషయాలు ఏమేంటి? గతించిపోయే విషయాలు మీకు చెప్పా. ఎన్ని విషయాలు చెప్పాను? గతించిపోయే విషయాలు దాదాపుగా 1 2 3 4 5 6 6 విషయాలు చెప్పా. గతించిపోని విషయాలు 3 గుర్తు చేస్తున్నా. 1 దేవుని మాటలు గతించిపోవు, 2 దేవుడు గతించిపోడు, 3 దేవుని నమ్ముకున్న బిడ్డలు గతించిపోరు కూడా యుగయుగాలు అనగా నిరంతరము ఇక యుగయుగాలు దేవుని రాజ్యం చేస్తారు విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా ప్రియులారా. తర్వాత దేవుడు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనంలో నూతన క్రియ చేయుచున్నాడు. ఆ నూతన క్రియ ఏమిటంటే ఆయన నమ్ముకున్న వారు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మన పాపాలు ఒప్పుకొని మనం ప్రభువుని క్షమాపణ అడిగినప్పుడు ప్రభు క్షమించి ఆ ప్రియ ప్రభు వారు మనకి మన జీవితం నూతన క్రియ చేస్తాడు. ఆ నూతన క్రియ ఎలా ఉంటుందంటే నూతన జన్మము మనకి దేవుడు నూతన జన్మ అనుభవిస్తాడు. ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనల్ని స్వీకరిస్తాడు. ఆ తర్వాత ప్రియ ప్రభు వారు స్థిరమైన మనసు నూతనంగా మనకు అనుగ్రహిస్తాడు, నూతన హృదయాన్ని మనకిస్తాడు, నూతన స్వభావాన్ని మనకిస్తాడు, నూతన బలాన్ని మనకిస్తాడు, నూతన మార్గంలో ప్రభు నడిపిస్తాడు. ఆ నూతన ఆకాశంలోకి, నూతన భూమిలోకి, నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణంలోకి ప్రియ ప్రభువారు మనల్ని నడిపించేవారిగా ఉండి అక్కడ ఉన్న దేవుని నివాసములోకి ప్రభు నడిపించి ఆ ప్రియ ప్రభుతోటి మనం నివాసం ఉంటాం ప్రియులారా. కాబట్టి మనము ఆ విధంగా అలాంటి అనుభవంలోకి వచ్చిన మనము ఏం చేయాలి? లోకంలో ప్రభు రాకడ కొరకు ఎదురు చూసేవారంగా ఉండాలి. ఆ ఎదురు చూస్తున్న క్రమంలో ఈ సమస్యల విషయంలో ఎక్కువగా ప్రార్థించేవారిగా ఉండాలి. సమస్యలు అధిగమించడం ఏం చేయాలి? ఎక్కువగా ప్రార్థించేవారిగా ఉండాలి. అదేవిధంగా పాపాలను జయించడానికి ఏం చేయాలి? ఎక్కువగా వాక్యం చదివేవారిగా ఉండాలి. ఈ లోకాన్ని జయించుటకు దేవునితో ఎక్కువగా సహవాసం కలిగి ఉండాలి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు అనే వాక్యం సెలవిచ్చినట్టుగా యెహోవా కొరకు ఎదురు చూసే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఆ తర్వాత విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించే యేసు వైపు మనం చూస్తూ ముందుకు మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోవాలి. లోకం వైపు, పరిస్థితుల వైపు, మన ఇరుగు పొరుగు వారి వైపు వీరి వైపు చూసి మనము కృంగిపోక, వంగిపోక, లొంగిపోక, బలహీనం కాకుండా విశ్వాసానికర్త అయినటువంటి ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు చూసుకుని మనం ముందుకు ఆత్మీయ జీవితం ముందుకు సాగిపోవాలని ఈ నూతన సంవత్సరంలో మనం నూతన క్రియ అనే అనుభవాన్ని కలిగి ప్రభు కొరకు నూతనమైన వ్యక్తిగా జీవిస్తూ మనము ఆ విధంగా దేవునితో మనము ఈరోజు ఒక కమిట్మెంట్ అయ్యి ఆ కమిట్మెంట్ ప్రకారం జీవించాలని ప్రభుపేట మీకు ప్రేమతో మనవి చేస్తాను. ప్రభు తన వెనుకడిలే కొద్ది మాట దీవించునుగాక. ఆమెన్. ప్రియులారా, ఇంతవరకు ఈ నూతన సంవత్సర సందేశం మన సహోదరులు ప్రభాకర్ గారు అందించారు. లోకము దాని ఆశ గతించిపోవును అని అంటూ దాని కంటిన్యూషన్ అవ్వటం ఉంది. దేవుని చిత్తం
జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. అంటే ఎన్ని సంవత్సరాలైనా కూడా దేవుని చిత్తం జరిగించే వ్యక్తి నిరంతరము నిలిచి ఉంటాడు అని అక్కడ రాయబడి ఉంది. కాబట్టి దేవుడు కాపాడి మరొక నూతన సంవత్సరంలో మనకు ప్రవేశింపచేశాడు. 65:11 ఏమనుందంటే, కీర్తనలో సంవత్సరమును నీ దయా కిరీటమును ఆదరింపచేసావు. మన మంచితనమో మన గొప్పతనమో మన జాగ్రత్త కాదు, కానీ దేవుని దయ వలన మనము నూతన సంవత్సరంలో ప్రవేశించాం. అందుని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం. ఇంతవరకు చక్కని సందేశం అందించిన మన సహోదరులు ప్రభాకర్ రావణకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకొని మనము ఈ కూటమిని ముగించుకుందాం. రేపు ఉదయం 10 గంటలకు కూడిక ఉంటుంది, జ్ఞాపకం పెట్టుకొని ఉదయం 10 గంటలకు. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తూ ఉన్నాం. లోకము దాని ఆశ గతించిపోవును అన్నారు నాయన. లోకస్తులు ఈ సమయంలో తినుచు త్రాగుచు దేవా నాయన వారు నాయన గతించిపోతూ ఉండగా మమ్మల్ని అయితే నాయన మీ సన్నిధిలో దేవా మీరు నిలుపుకొని మీ జ్ఞాన వాక్కులు వినే భాగ్యం మాకు అనుగ్రహించారు. శాపదేశపురాణి సొలొమోనుతో అన్న మాటలు మాకు గుర్తుకొస్తూ ఉన్నాయి. నీ ముందర నిలిచి నీ జ్ఞాన వాక్కులు విను నీ ప్రజలు ధన్యులు అని నాయన, భాగ్యవంతులు అని రాయబడింది. ఈ ప్రవచన వాక్యములు వినివాడు, ఇందులో సంగతులు నాయన చదువువాడు, గైకొనవాడు ధన్యుడని మీ లేఖన భాగం చెప్తూ ఉండగా, ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించే సమయంలో మీ సన్నిధులు గడపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తుతులు స్తోత్రములు మీ దాసు నిలబెట్టుకొని మీరు అందించిన శ్రేష్టమైన సంగతులను బట్టి మీకు నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ దాసుని ఇంకా బలపరచమని దయగల తండ్రి, కృపగల నాయన, ఈ నూతన సంవత్సరంలో మీకు ఆయాసకరమైన వాటిని అన్నింటిని విడిచిపెట్టి వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కోసం వేగిరపడుచు నాయన, మీకు ఇష్టమైన బిడ్డలముగా మీ చిత్తాన్ని జరిగించి నిరంతరం నిలిచే బిడ్డలముగా ఎదుగునట్లు సహాయం అనుగ్రహించమని మీ కృపగల హస్తానికి మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరూ లేచి నిలబడినట్లయితే చిన్న పల్లవి చరణం పాడుకొని మనం ఆశీర్వచనాలు తీసుకొని సెలవు పుచ్చుకుందాం. మనకింత వరకు సహాయపడిన్ తానప్పగించుకునే మనకై, మనకింత వరకు సహాయపడిన్ తానప్పగించుకునే మనకై, మనలా నడిపెను సుఖముగను, మనలా నడిపెను సుఖముగను, తనదు సత్యము నేర్పించి కను పాపగా కాచిన్, ఆత్మనదు సత్యము నేర్పించి కను పాపగా కాచిన్. స్తోత్రించి కీర్తింతుము, ఘనపరచెదము, కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు, ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు. స్తోత్రించి కీర్తింతుము. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మేము నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును
ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఈ నూతన సంవత్సరంలో కూడా చేరి వచ్చిన వారందరికీ సదాకాలం తోడయుండునుగాక. ఆమెన్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, ప్రేమ వందనాలు. రేపు ఉదయం 10 గంటలకు కూడిక ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం. ఈ కూడిక ఇంతటితో ముగించబడింది. సెలవు తీసుకుందాం.